హాయ్ అండి, దిస్ ఈజ్ యువర్ వరలక్ష్మి రియల్ ఎస్టేట్. మన ల్యాండ్ విజన్ కంపెనీ ఒక మంచి బుక్లెట్ని అయితే రిలీజ్ చేసింది. చూడండి ఎంత బాగుందో. సో ఇందులో ఏముందో చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసి మన కంపెనీ గురించి మంచి ప్రోమో అయితే ఇచ్చారండి. ఇక్కడ మంచిగా అంటే మన కంపెనీ బెస్ట్స్ అని ఏమున్నాయని చెప్పేసి ఇచ్చారండి. నెక్స్ట్ ఏముందో చూద్దామా. వావ్, దిస్ ఈజ్ లొకేషన్ హైలైట్స్ అండి. మన లొకేషన్లో ఏమున్నాయి మనం తెలుసుకోవాలి కదా. ఫస్ట్ మనం సైట్ కొంటే సరిపోద్దా, సో దాని గురించి డెడికేట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏరియా హైలైట్స్ అనేవి ఇచ్చారండి. సో మనం ఉండే ప్లాట్లో ఏమేమి ఉంటాయి మనకు అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేసి చూపించారండి. సో గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది, సీసీ రోడ్స్, బీటీ రోడ్స్, ఎలక్ట్రికల్ లైన్స్, 100% వాస్తు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, సెక్యూరిటీ, కర్బింగ్ స్టోన్స్, పార్క్స్ అండ్ అవెన్యూ ప్లాంటేషన్తో చాలా బెస్ట్ వెంచర్స్ అండి ఇవి. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూద్దామా. ఒకసారి ఉండండి చూద్దాము. చూడాలని చాలా కంగారుగా ఉన్నట్టున్నారు అందరూ మీరు. ఓ మై గాడ్, ఇక్కడ చూడండి. ఫస్ట్ సీక్రెట్ ఏంటంటే ఎవరైనా ల్యాండ్ కొన్నప్పుడు పేమెంట్ ఆప్షన్ అనేది మనకి చెప్పరండి సరిగా. ఇండివిజువాలిటీగా ఉండరు, ఎవరు జెన్యున్గా ఉండరు. బట్ మనం అలా చేయకూడదని మన ల్యాండ్ విజన్ ఎప్పుడు ట్రస్ట్తో హానెస్ట్తో ఉంటుందండి. సో చూడండి ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్స్ రియల్గా మీకు మీరే చూస్ చేసుకోవచ్చు, మీకు మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అంత బాగా ఇక్కడ మనకి ఇంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి మన కార్పొరేట్ ఆఫీస్. మన ఆఫీస్ని విజిట్ చేయలేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో అలాంటి సూపర్ ఆఫీస్ అండి మనది. సో మన సైట్ ఆఫీస్ అయితే ఈవెంట్స్ అయితే ఇక్కడ మనకి బాగా చూపించారండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వెంచర్ అండి. దిస్ ఈస్ ద నక్షత్ర వెంచర్. దిస్ ఈస్ యువర్ డ్రీమ్ డెస్టినేషన్ అండి. దిస్ ఈస్ దిస్ నైస్ వెంచర్ అండి. సో ఈ వెంచర్ చూడండి ఎంత బాగుందో, నక్షత్రానికి మెరిసిపోతుంది కదా. వావ్, నెక్స్ట్ వచ్చేసి రాక్ మెడోస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెంచర్ అండి. రాక్ మెడోస్ అనేది సూపర్ వెంచర్ అండి. ఇక్కడ ఆల్ ఫ్లాట్స్ ఆర్ ఈక్వల్గా ఉంటాయండి. 150 స్క్వేర్ యార్డ్స్తోనే ఉంటాయి అన్ని ఫ్లాట్స్ అవైలబుల్గా. సో నెక్స్ట్ వెంచర్ చూద్దాం మనం. వావ్, దిస్ ఇస్ భువన్ వెంచర్ అండి. ఈ వెంచర్ చూడండి ఎంత బాగుంది. మినిమం ఇది 45 ఏకర్స్లో ఉంటుందండి. బిగ్గెస్ట్ వెంచర్ అని చెప్పాలి. సో మనకి వెంచర్సే కాదండి, దాంట్లో ఇమ్యూనిటీస్ కూడా డెవలప్మెంట్స్ చాలా బాగుంటాయి మన ప్రాజెక్ట్స్లో. సో నెక్స్ట్ బృందావన్. మనం ఎలా బృందావనంలో ఉండాలనుకుంటున్నామో ఆ ఏరియాని మనం చూస్ చేసుకోవాలంటే ఒక బృందావనం లాంటి మెగా వెంచర్ ఒకటి చూపించారండి ఇక్కడ మనకి. సో ఇది చాలా బాగుంది. నెక్స్ట్ ఆరెంజ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు, అలాగే ఆరెంజ్ కంట్రీని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మన ల్యాండ్ విజన్ వాళ్ళు ఇలాగే ఆరెంజ్ కౌంటీ అనే ఒక బెస్ట్ వెంచర్ అయితే మనకి చూపించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి రెయిన్బో సిటీ. ఓ మై గాడ్, కలర్ఫుల్ అండి. రెయిన్బో అంటేనే కలర్స్. మన లైఫ్ని కూడా కలర్ఫుల్గా టర్న్ చేసుకోవాలంటే ఈ రెయిన్బో సిటీలో ఒక్క ప్లాట్ ఉంటే చాలండి, మనం బెస్ట్ అవుతాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకెక్కడ మనకి ప్లాట్స్ అండ్ వెంచర్స్ ఉన్నాయి చూద్దాము. సో మనకి ఏ ప్లాట్ అవైలబుల్గా ఉంది ఇక్కడ. ఓ మై గాడ్, మన సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. సో అలాంటి నేమ్తో మనకు ఒక బెస్ట్ వెంచర్ అయితే స్టార్ట్ చేశారు, సంస్కృతి టౌన్షిప్ అండి. సో ఇక్కడ ఒక ప్లాట్ తీసుకున్న మనకి. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ విజన్ నుంచి ఇంకొక బెస్ట్ వెంచర్ ఉంది, స్మార్ట్ సిటీ. ఎవరు స్మార్ట్గా ఆలోచించకుండా ఉంటారు చెప్పండి ఈ రోజుల్లో. అందరూ స్మార్టే. సో మనం ఉండే ఏరియా కూడా స్మార్ట్గా ఉండాలి కదా. సో ఆ థింకింగ్తో మనకి స్మార్ట్ సిటీ అనే ఒక బెస్ట్ వెంచర్ని చేసి చూపించారండి మనకి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఒకసారి. అందరూ ఆలోచిస్తారు. సో మన ఫ్యూచర్ని టర్న్ చేసుకోవాలంటే మనం ఇలాంటి ఫ్యూచర్ సిటీలో ఒక్క ప్లాట్ ఉంటే చాలండి, మన ఫ్యూచర్ అనేది ఆల్మోస్ట్ ఆటోమేటిక్గా అదే టర్న్ అయిపోతుంది. సో అర్బన్ ఎక్సోటికా. సో ఇది వచ్చేసి మొత్తం గ్రీనరీ అండి. ఎటు చూసిన మంచి వ్యూ ఉంటుంది మనకి. పీస్ఫుల్ మెథడ్, పీస్ఫుల్ ఏరియా, పీస్ఫుల్ ఎంట్రెన్స్, ఆర్చ్, అసలు అన్నీ అవైలబుల్గా ఉండే సూపర్ ఏరియా అండి అర్బన్ ఎక్సోటికా. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి ఇక్కడ ఏమి ఇచ్చారో తెలుసా మీకు. మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిన ఇన్ని సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి చూడండి. నియర్లీ ఒక 10 అవుట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో ఇన్ని ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా మన ల్యాండ్ విజన్ కంప్లీట్ చేసింది. సో ముందుకు ఇంకా వెళ్ళబోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఒక్క ప్రాజెక్టే కదండి, మన తరపున ఎల్విఈ ఫౌండేషన్ అని, ఈశ్వరమ్మ ల్యాండ్ విజన్ ఫౌండేషన్ అండి అది. ఎల్విఈ ఫౌండేషన్ మన తరపున పేద ప్రజలకు, అనాథ పిల్లలకు, ఆర్ఫన్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ మన ల్యాండ్ విజన్ తరపున విద్యాక్రాంతి అండ్ మంచి రక్తదానం శిబిరాలు అండ్ ఫుడ్ అనేది కలెక్ట్ చేయడం, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం, బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇట్లాంటివన్నీ మన ఎల్విఈ ఫౌండేషన్ ద్వారా జరుగుతుంది అద్భుతంగా. సో ఇంత సక్సెస్ని అందుకున్న మన ల్యాండ్ విజన్ కంపెనీ సో మంచిగా మనకి వెంచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో డోంట్ మిస్ అండి. సో అవర్ ల్యాండ్ విజన్, చూజ్ యువర్ ఫ్యూచర్ విజన్, ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ.